గైస్, నేనైతే ఇప్పుడు రాయగడ అయితే బయలుదేరుతున్నాను. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. మనకి టైం అయితే అయిపోతుంది, లేట్ అయిపోయింది. మా బాబాయ్ అయితే రైల్వే స్టేషన్కి అయితే దించడానికి అయితే నాతో కూడా వస్తున్నారు. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. సర్వీస్ రోడ్లోనే ఆటో వచ్చి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. ఇంకా గోపాలపట్నం రైల్వే స్టేషన్. హలో గైస్, నేనైతే ఇప్పుడు గోపాలపట్నం రైల్వే స్టేషన్కి వచ్చాను. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందంట. ఇంకా మనకి ట్రైన్ గైస్, నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే నేను వస్తాను. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సింహాచలం రైల్వే స్టేషన్లో అయితే నేను ఉన్నాను. క్రౌడ్ అయితే నార్మల్గా లేదు. క్రౌడ్ అయితే ఇక్కడ రాయగడ ప్యాసింజర్ ఏమొచ్చి ఇప్పుడు దగ్గరలో ఉంది. మనది భోగి 2 అనమాట, D2. డాడీ కాల్ చేసి మరి చెప్పారు. అసలు లేట్ అయిపోయింది, లేదంటే ముందే బేనే వద్దును. అసలు బాబాయ్ ఏమొచ్చి ఇక్కడ క్రౌడ్ అయితే నార్మల్గా లేదు అసలు. రాయగడ ప్యాసింజర్ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ సింహాచలం రైల్వే స్టేషన్లో. ఇప్పుడు మన ట్రైన్కి అయితే ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. కరెక్ట్గా అయితే నేను వస్తాను. మన రైల్వే స్టేషన్ విశాఖ రైల్వే స్టేషన్కి వెళ్ళకముందు ఇప్పుడు సింహాచలం రైల్వే స్టేషన్కి అయితే వస్తాను. లేదంటే చాలా లేట్ అయిపోదును, ట్రైన్ అయితే మిస్ అయిపోదును. నేను ఇంకా వచ్చాను కరెక్ట్గా రైల్వే స్టేషన్కి. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. లేదంటే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వద్దామంటే అక్కడికైతే టైం సాలదు కూడా. కరెక్ట్గా 5 నిమిషాలు ఉందా ఇక్కడ ఉన్నాను. ట్రైన్ కోసం వెయిటింగ్. ఇప్పుడు మన ట్రైన్ అయితే వస్తుంది. ఇప్పుడు మన ట్రైన్ వస్తుంది. మనది D2. మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. గంట అవుతుంది స్టార్ట్ అయ్యి. అదే వచ్చిన 2 మినిట్స్కే స్టార్ట్ అయిపోయింది అక్కడ ట్రైన్. ఇప్పుడు మనకైతే అవుతున్నాం. మనకు 10:40 అంతకో చూపిస్తుంది ట్రైన్ ఆగనందుకు రాయగడలోని. మా ఫ్యామిలీ వాళ్ళందరూ అవతల పక్క ఉన్నారు, చూపిస్తాను వాళ్ళని కూడా. చిన్న హాయ్ చెప్పు. రాయగడలో వెళ్తున్న గుడి అయితే అదే, రాయగడ మధ్యగూడెం. ఇప్పుడు రాయగడలో అయితే ట్రైన్ దిగుతున్నాము. ట్రైన్ దిగితేసి తర్వాత 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ గుడి దగ్గరికి. అక్కడ టెంపుల్ దగ్గర అయితే ఆపడనమాట. ట్రైన్ అయితే దిగిపోయాము. ఇప్పుడు సామాన్లన్నీ దించుతున్నాం. నవీన హాయ్ బోల్. మా సిరికి హాయ్ చెప్పు. సిరికి హాయ్. మా దివ్యద అయితే ఫోటో తీయ అంటుంది. రాయగఢ స్టేషన్ రైల్వే స్టేషన్. మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ. కరెక్ట్ టైము 10:40 టైం అయితే. ఇప్పుడు ట్రైన్ అయితే దిగేసి స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేము ట్రైన్ అయితే దిగేసి స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి ఆటో మీద 1 కిలోమీటర్స్ ఉంటుంది. స్టేషన్ బయటికి అయితే వస్తాము. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. ఆటోగా వెళ్తుండగా ఐ లవ్ రాయగడ అని చెప్పేసి చూసాము. చాలా బాగుంది ఇక్కడ. 2 ఆటోల మీద టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనకి టైం అయితే 11 అవుతుంది. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. నైట్ అంతా అక్కడ ఉండి మార్నింగ్ స్నానాలు చేసి దర్శనం అయితే చేసుకుంటాము. నైట్ టైం రోడ్డు అయితే ఇలా ఉంటుంది. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వస్తాము. మన వాళ్ళు ఇంకా రాయరాగా ఆడుకున్నారు. మీకు ట్రైన్లో చూపించాను కదా టెంపుల్. ఇంకా టెంపుల్ అయితే ఇదే. మనకి మార్నింగ్ 2 o'clockకి ఓపెన్ చేస్తారు టెంపుల్ని.
గైస్ నేనైతే ఇప్పుడు కరెక్ట్గా గుడి దగ్గర ఉన్నాను. మనకి గుడి సరౌండింగ్స్ నుంచి వస్తే ఎంట్రీ అయితే మనకి ఇప్పుడైతే ఇది పడుతుంది. ఎంట్రీ బ్యాక్ సైడ్ పడుతుంది ఎంట్రీ అయితే మనకి. సరే అండి, ఒకసారి దర్శనానికి వెళ్దాం రండి. మనకైతే గుడిలో అయితే వీడియోలు అయితే ఎలా లేదు, వీడియోలు అయితే తీయకూడదు, వీడియోలు ఫోటోలునా. మీకోసం అని చెప్పి ట్రై చేస్తాను, అయితే అయ్యింది, లేదంటే లేదు. స్టార్ట్ అవుదాం, ఇంకా గుడి మెట్లు ఎక్కుతాం. క్రౌడ్ అయితే నార్మల్గా లేదు అసలు. 2:40 అవుతుంది కరెక్ట్గా టైం అయితే. టైం అయితే 2:30 అవుతుంది మార్నింగ్. ఇప్పుడైతే లైన్లో అయితే ఉన్నాను, నేను చుట్టూ తిరుగుతున్నాను. నేనైతే ఎప్పుడు తిన్నాక దర్శనానికి వెళ్ళిపోయేవాడిని స్ట్రైట్గా. ఫస్ట్ టైం ఇలాగా ఈ రాయగడ వచ్చినప్పుడు చుట్టూ తిరిగి వెళ్తున్నాను. క్రౌడ్ అయితే నార్మల్గా లేదు. మార్నింగ్ 2:30 2:50 అయ్యింది కరెక్ట్గా టైం అయితే. చూసారు కదా ఎర్లీ మార్నింగ్ క్రౌడ్ ఎలా ఉందో. ఈ అమ్మాయి అయితే అలా నాకు చూసుకొని ఉంటుంది, అందుకని చెప్పి వీడియో తీసాను తనకి. దర్శనం చేసుకున్నందుకు గడప గుడి దగ్గరలో అయితే ఉన్నాను. లోపలికి ఎంట్రీ ఇవ్వాలి. ఇప్పుడు మనకి డ్రమ్స్ ఉన్నాయి కదా, అమ్మవారికి నైవేద్యం పెడేటప్పుడు, అమ్మవారికి నిద్ర లేపేటప్పుడు డ్రమ్స్ అయితే ప్లే చేస్తారు. చాలా బాగుంటుంది డ్రమ్స్ ప్లే చేసేటప్పుడు అయితే. గైస్ టెంపుల్ చూసారా ఎంత బాగుందో. మనకి ఇక్కడ వీడియోలో అయితే ఎలా వీడియోలు తీయకూడదు, అయినా మీకోసం అని చెప్పి వీడియోలో తీసాను. గాయస్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నేనైతే అమ్మవారికి అయితే పిక్ తీసాను. దర్శనం అయితే నాది అయిపోయింది. చూడండి ఒకసారి ఎంత క్రౌడ్ ఉందో. మనకి టైం అయితే ఇప్పుడు ఒక 3 అవుతుంది. 1 అవర్ పట్టింది నా దర్శనం అవుతాప్పటికి. ఇలాగా గుడి చూసారా అంత బాగుందో. ఆ వాళ్ళైతే మార్నింగ్ 7 o'clockకే చికెన్ రైస్ అన్నీ ప్రిపేర్ చేస్తారు. మా డాడీ అవుతాను, ఇంకా మా అత్త, మా మాయ, మా అత్తల కూతురు రమ్య, అదే ప్రిపేర్ అవుతుంది. మా నాన్న అయితే కూర అయితే ఉండేస్తుంది. మా నాన్న చికెన్ వండుతున్నాడు. టెంపుల్ దగ్గర అయితే మనకి తాయిత్తులు అమ్ముతారు. గాయస్ నాది అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 1 అవర్ పట్టింది అంతే దర్శనం కంప్లీట్ అవ్వడానికి. 1 అవర్ పట్టింది. ఇప్పుడైతే ఇక్కడ తినేసి చేసి ఇంకా మన వైజాగ్ అయితే బయలుదేరుతున్నాం. మధ్యాహ్నం ఒక 1 గంటకి అలాగా ట్రైన్ ఉంది మధ్యాహ్నం అయితే. చాలా బాగా దర్శనం అయ్యింది. గాయస్ ఎవరైనా విజిట్ చేయకపోతే ఇంకా విజిట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అనమాట. నేను ఇయర్కి 2-3 టైమ్స్ వస్తూ ఉంటాను ఎప్పుడునా. గాయస్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ముందేటి దొరకదు, సారా దొరుకుతుంది. మన తాగుబోతులందరికీ ఇక్కడ సారా అయితే అవైలబుల్గా ఉంటుంది. రేట్లు అయితే చెప్పకూడదు తెలియదు కానీ చెప్తాను. 30, 40, 60 ప్యాకెట్స్ అంతే సారా. ఎవరికైనా కావాలంటే ఇక్కడ రాయగడ గుడి ఆపోజిట్ రోడ్ కాసి అమ్ముతారు. నైట్ అప్పుడు తీసాను కదా వీడియో, ఈ ట్రైన్ దీని మీద నుంచి వెళ్తేప్పుడు గుడిని అక్కడ చూడండి ఎవరో ఫోటోషూట్ తీసుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు ఫ్యామిలీ. ట్రైన్ వస్తే ముట్టుగా అంతే సంగతులు, ఏడు చేయలేము. గోవిందా గోవిందా. మనకి ఇక్కడ టెంపుల్ పక్కన మార్కెట్ లాగా ఉంటుంది, బొట్లో అమ్ముతారు. ఇంకా మనకి వేముడికాయలు, కొల్లికాయ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. చూసారు కదా మీరు ఎలా అమ్ముతున్నారు. చీరలు కూడా అమ్ముతారు. డ్రెస్ అయితే నార్మల్గా లేదు, చుట్టూ మార్కెట్ లాగా ఉంటుంది.
మనకోండి టెంపుల్ ఇక్కడ లడ్డూకి 20 రూపాయలు, పులిహోర అయితే 20, ఇతర జనాలు ఉన్నారు ప్రసాదం కోసం. నేనైతే నాకు కావాల్సిన నాకు ఇంపార్టెంట్ పర్సన్కి నేనైతే దేవుడితో అయితే కొంటున్నాను. ఇప్పుడు నేనైతే నాకు ఇష్టమైన పర్సన్స్కి దేవుడితో కొన్నాను. నాకు లైఫ్లో బాగా ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు. ఒకటి చెల్లి, ఇంకోటి ఏమొచ్చి ఫ్రెండ్లు. మన చిన్ని కూడా అయితే తెల్లారి నుంచి గుడికి రాలేదు. ఇగో ఇప్పుడు లెగిసాడు, టైం 10 అవుతుంది. ఇప్పుడు లెగిసి అటు ఇటు తిరుగుతున్నాడు, పొళ్ళు కూడా తోముకోలేదు.